ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం, ప్రజల మాటే మా నోట. Then carry on. Next. Next, sir, public perception, sir. Vishwanath, sir. Sir, PPPలో సార్ లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మనకి సాటిస్ఫాక్షన్ 70.3% ఉండింది సార్. ఇప్పుడు ఇటు 73.5, 3.2% ఇంప్రూవ్మెంట్ ఓవర్ ద లాస్ట్ టు ప్రెసెంట్ కాన్ఫరెన్స్ సార్. సార్ మనం ఇది మన డిపార్ట్మెంట్ వైజ్ మన పర్సెప్షన్ స్కోర్ పెట్టాం సార్. మన హైయెస్ట్ ఈజ్ ఎనీవే పెన్షన్ సార్. ఇప్పుడు 91.5% ఓవర్ దీస్ 2 months. సో మనకి ఫైర్ ఎన్ఓసి, ఏపీపీసీబీ, అన్నా క్యాంటీన్ ఇవి అన్నీ అబవ్ 80% ఉన్న మనకి క్యాంపెయిన్ సార్. మిగతావన్నీ బిలో 80% ఉన్నాయి సార్. అవి అన్నీ ఈ ఇయర్ లోపు వీ హ్యావ్ టు అచీవ్ 80% ఇస్ అవర్ టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది సార్. మనకి కొంచెం లోవర్ ఎండ్లో ఉన్నవి ఏపీ ఎస్ఆర్టీసీ, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, మనకి ఎంఏయుడి శానిటేషన్ సార్, దెన్ పంచాయతీ రాజ్ శానిటేషన్, ROR mutations, potholes, and then SAP, sir. Megitavi, we have not done it in this cycle, sir. Sir, ఇది district wise ranking, sir. So మనకి district wise ranking లో ఇది చూపించడం జరిగింది సార్. All districts have improved, sir. మనకి maximum improvement is from Polavaram, sir, 6.2%, then Srikakulam, Konaseema, Vijayanagaram, అండ్ ఏఎస్ఆర్ సార్ వీళ్ళందరూ 4% పైన ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది సార్ బిట్వీన్ లాస్ట్ కాన్ఫరెన్స్ అండ్ ప్రెసెంట్ కాన్ఫరెన్స్ సార్. ఇది ఒక్కొక్క జిల్లా వారీగా ఒక్కొక్క క్యాంపెయిన్ది ఇక్కడ చూపించడం జరిగింది సార్. మనకి నెల్లూరులో వాళ్ళు 3.9% ఇంప్రూవ్ చేయడం జరిగింది సార్. వీళ్ళే నెంబర్ 1లో ఉన్నారు. మనకి కొంచెం శాండ్ కొంచెం 5.8% తగ్గింది సార్ కంపేర్ టు లాస్ట్ టైం. కొన్ని పారామీటర్స్ విచ్ దే మే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ దో ఇంప్రూవ్మెంట్ ఉంది ఈజ్ రోడ్స్ సార్ అండ్ బస్ స్టేషన్ సార్. ఇది కొంచెం ఈవెన్ దో ఇంప్రూవ్మెంట్ ఉంది, దే ఆర్ స్టిల్ ఆన్ లోవర్ లెవెల్స్. నెల్లూరు సార్ మీరు ఆ రోడ్స్ పార్ట్ హోల్స్ ది రోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆల్ కలెక్టర్స్ మనం పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కోసం మనం చేసే పనులు ఇవన్నీ. ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడ మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ పార్ట్ హోల్స్ ఉన్నాయి, మీకు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ జిల్లాలో చాలా మంది ఉంటారు. వాళ్ళకు కూడా ప్రైడ్, వాళ్ళతో మీరు షేర్ చేసుకోగలిగితే చేసిన పనులు దే ఆర్ విల్లింగ్ టు ప్రమోట్. అలాంటి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా మేనేజ్ చేసేవాళ్ళు, మన మీడియా ఇవి కూడా ఎంగేజ్ చేసుకోండి. అప్పుడు ఈజీగా మనకు ఇది వస్తుంది. ఈ ఇయర్ మనం నెక్స్ట్ లెవెల్కు ఎక్కడనేది మీకు ఒక డేటా వచ్చేస్తూ ఉంది. ఆ డేటాను బేస్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. అవసరమైతే అడిషనల్గా కోచింగ్ ఇవ్వడం, హ్యాండ్ హోల్డింగ్ చేయడం, లేకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయడం. కొద్దిగా ఒక బస్ స్టేషన్లో శానిటేషన్ బాగాలేదు, యూ హ్యావ్ టు అడ్రస్. దానికి ఏదైనా ఫండ్స్ ఉంటే ప్రొవైడ్ చేసి లేదు ఒక ఏజెన్సీ సరిగా చేయలేదు, ఆ ఏజెన్సీని మార్చడం. ఇలాంటివన్నీ కూడా మీరు వర్కౌట్ చేసుకుంటే ఇట్ ఈస్ ఎ టూల్ ఫర్ యూ వేర్ ఇట్ ఈస్ వర్కింగ్, వేర్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. పబ్లిక్ ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని యాక్ట్ చేస్తారు. బాగుంటే శబాష్ అంటారు, బాగాలేకపోతే బాగాలేదంటారు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని వర్కౌట్ చేయండి. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాం. ఒకప్పుడు 60 అట్లుంటే ఇప్పుడు 73కి 74కి వచ్చాం. నెక్స్ట్ టైం ఐ వాంట్ టు గో. Can we take reasonable time and motivate everybody and correct deficiencies? Next collectors conference, can you go every month 1.5% overall? 4.5% overall. By year end, we'll see how people are also responding.
ఇప్పుడు నౌ వీఆర్ ఏబుల్ టు రీచ్ 92% పేదల సేవలో. దట్ ఈస్ ది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. దెన్ ఆఫ్టర్ దట్ అన్న క్యాంటీన్ కూడా బాగానే ఉంది. సో మీరు కూడా అవన్నీ వర్కౌట్ చేయడం మీ జిల్లాలో మీకు వస్తుంది. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో హైయెస్ట్ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు హైయెస్ట్ వచ్చి నెల్లూరు 77 ఉన్నారు ఇప్పుడే. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అల్లూరు సీతారామరాజు ఏజెన్సీ ఏరియా దెర్ ఈస్ లిటిల్ బెట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్. అంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కానీ అందుబాటులో టెక్నాలజీ ఉండడం కూడా ప్రాబ్లం ఉంటుంది. హౌ టు హ్యాండిల్ యూ కెన్ హ్యాండిల్. ఓకే, నెక్స్ట్. వైజాగ్ సార్ మనకి ఒక నియర్లీ 11 సర్వీసెస్ కొంచెం తగ్గాయి సార్. మన ROR మ్యూటేషన్స్ 15% సాటిస్ఫాక్షన్ తగ్గింది సార్. అది ఒకటి వైజాగ్ మే హ్యావ్ టు ఫోకస్ సార్. బస్ స్టేషన్స్, హౌసింగ్ అండ్ పంచాయత్ లో శానిటేషన్ ఇది కూడా దే హ్యావ్ టు ఫోకస్. వెస్ట్ గోదావరి సార్ మనకి నియర్లీ 11 సర్వీసెస్ తగ్గాయి సార్. దాంట్లో హౌసింగ్లో 6.6% తగ్గింది సార్. దే ఆల్సో హ్యావ్ టు ఫోకస్ ఆన్ రోడ్స్, బస్ స్టేషన్స్ సార్. ఈస్ట్ గోదావరి సార్, ఈస్ట్ గోదావరిలో 3.2% ఇంప్రూవ్మెంట్ సార్. ఒక 10 సర్వీసెస్ దేవ్ రెడ్యూస్డ్. బస్ స్టేషన్సే 8.7% తగ్గింది సార్. సో దట్ దే మే హ్యావ్ టు, అండ్ రోడ్స్ ఆల్సో దే మే హ్యావ్ టు ఫోకస్ సార్. పల్నాడు సార్ ఒక 12 సర్వీసెస్ తగ్గాయి సార్. దీంట్లో కూడా మీకేమైనా ఫీల్డ్ లో పోయినప్పుడు మీ ఇన్ఫర్మేషన్ ఉంటే యూ కెన్ షేర్ అస్ మీ ఎక్స్పీరియన్స్. ఇది డేటా లాస్ట్ మైల్లో మీరు టెస్ట్ చేసినప్పుడు ట్రూత్ వస్తుంది. ఏదైనా కరెక్షన్స్ ఉంటే హౌ టు డూ ఇట్, విల్ కరెక్ట్ ఇట్. ఎస్ సార్. సార్ పల్నాడు సార్ ఫైర్ ఎన్ఓసి కొంచెం తగ్గింది సార్, 7.4%. హౌసింగ్ 4.2% సార్. ఏలూరు సార్, ఏలూరులో ఒక 11 సర్వీసెస్ తగ్గాయి సార్. ఇక్కడ కూడా హౌసింగ్ 3.5. దే షుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ రోడ్స్ అండ్ MAUDలో శానిటేషన్ సార్. విజయనగరం సార్, విజయనగరంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ట్యాక్స్ కలెక్షన్ 14.3% తగ్గింది సార్. అది కూడా కొంచెం లోగానే ఉంది. సో దట్ దే మే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ సార్. గుంటూరు సార్, గుంటూరు ఒక 15 సర్వీసెస్ తగ్గాయి సార్ కంపేర్ టు లాస్ట్ టైం. బస్ స్టేషన్స్ 14%, శాండ్ ఇక్కడ అవైలబిలిటీ 16% తగ్గింది సార్. ఫైర్ ఎన్ఓసి 8% తగ్గింది సార్.